మహాపాపాలు చేసిన వాడి కంటే కూడా పాపం చేసినప్పటికీ ధ్యానాదేవ విముచ్యతే. కదా ఈ పదాన్ని అర్థం చేసుకున్నారా? మహాపాపాలు చేసిన వాడికి ధ్యానం కుదురుతుందా? మరి ధ్యానం చేసిన విముచ్యతే అంటున్నారు ఏంటి? మరి పాపం చేసిన వాడు ధ్యానం చేయగలుగుతాడా? ఒకవేళ ధ్యానం కూర్చుంటే వానికి ఏం గుర్తొస్తా ఉంటుంది? పరమహంసల వారి దగ్గరికి ఒక ముసలమ్మ పోయిందంట. వెళ్ళి స్వామి స్వామి నాకు ధ్యానం నేర్పించండి అని. పాపం ముసలమ్మకి పోయే సమయానికి వచ్చేసి అట్లా ధ్యానం చేసుకుంటూ మంచి గది కలుగుతుందనే ఉద్దేశం చేత కృష్ణ మంత్రాన్ని బోధించాడు. ఒకటే మనవాడు, ఆ కొడుకు పోయాడు, కోడలు పోయింది, వాళ్ళిద్దరే మిగిలింది. భారం ఎవరిపైన? ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? మనవడు. మీకు బోధించింది ఏంటిది? కృష్ణ మంత్రము. ఆ మనకు స్నానం చేయించినప్పుడు కృష్ణునికే స్నానం చేయిస్తున్నా అనుకో, వేషభూష ధరిస్తే కృష్ణునికే ధరిస్తున్నా అనుకో, అన్నం పెడితే కృష్ణునికే నైవేద్యం పెడుతున్నా అనుకో, గోరుముద్దలు తినిపిస్తే కృష్ణునికే, వెన్న తినిపిస్తే కృష్ణునికే అనుకో. అనుకోవడమేనా? కృష్ణుడు వచ్చాడు అక్కడ. ఏదైనా అనుకోవడమే కదా. ఇంతవరకు తత్వమసి మహావాక్యాలు బోధించారు కదా. ఎంతమంది బోధించారు? ఎంతమంది? ఇప్పుడు 4 మాసాల నుంచి కాదు, ఎన్ని మాసాల నుంచి వింటున్నాం. అయితే ఆ తత్వం మనం చూసి దాన్ని వింటున్నామా, అంటున్నామా, అనగతం చేసుకుంటున్నామా? చూడకనే అనగతం ఎందుకు చేసుకుంటామంటే శాస్త్రం పైన ఉన్న నమ్మకము, గురువాక్యం పైన ఉన్న నమ్మకం చేత అనుకుంటున్నాం. ఆ నమ్మకం ఏదైతే ఉందో చింతన చేయగా అక్కడికి తీసుకొని వెళుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మనవాడనే భావన లేకుండా చేసేది ఎవరి కొరకు? కృష్ణునికే చేస్తున్నా అనే భావన వస్తే అంతా ఏది చేసినప్పటికీ కృష్ణమయమైందా, మనవనిమయమైందా? కృష్ణమయమే అయింది. అయితే అక్కడ వ్యక్తి మారాడా, భావన మారిందా? వస్తువు మారలేదు, వ్యక్తి మారలేదు. వస్తువు అదే అన్నము, అదే స్నానము, అదే గుడ్డలు కట్టించడం వగైరా వగైరా అంతా అదే ఉంది. మనవాడు కూడా అదే ఉన్నాడు. కానీ భావన మాత్రం ఏంటిది? కృష్ణుడు అనే భావన వచ్చిందా లేదా? అందుకొరకు మలయాళ మహామంత్రం ఏంటిది? భావశుద్ధియే. మనం చేసే సాధనలన్నీ కూడా, ధ్యానాలన్నీ కూడా సంసారం యొక్క వ్యావహారిక సంసర్గం చేత కలిగిన భావనను దాన్ని మార్చివేసి పారమార్థిక సంబంధమైన సంస్కారంగా మార్చడం ఏదైతే ఉందో అదే సాధనకు ముఖ్యమైన ఫలం తప్ప మనం కొత్తగా తెలుసుకున్న మోక్షం ఏమీ లేదు, మోక్ష స్వరూపం కాకుండా లేదు. అందుకొరకే అనగా కంఠ చామీరకవత్, కంఠంలో గొలుసు వేసుకున్నాము. అమ్మగారు వేసుకున్నారంటే స్నానం చేసేప్పుడు ఏం చేస్తే తీసుకు కొయ్యకు తగిలించారు, స్నానం చేసేసారు, గబగబా పోవాలని ఉద్దేశంతో మళ్ళీ వేసుకున్నారు. మళ్ళీ మర్చిపోయారు. అయ్యో నా గొలుసు నేను తీసుకొని పోయి చూసారు, అక్కడ ఉందా? లేదు. అయ్యో గొలుసు పోయింది అన్నారు. పక్క వాళ్ళంతా పరిగెత్తుకున్నారు. ఎందుకు మీరు ఎత్తున్నాం అంటే గొలుసు పోయింది. నీ మీరులో ఉంది ఏంటిది? ఉందా? దొరికింది. పోయిందా? దొరికిందా? పోలేదు, దొరకలేదు. పోయినట్టుగా భావించింది ఎవరు? దొరికినట్టుగా భావించింది ఎవరు? అట్లాగే మనం మోక్షం పొందలేదు అనే భావన, మనదే పొందామనే భావన, అక్కడ భావన, ఇక్కడే భావనే. ఆ భావనను మనం మార్చుకునే దానికే ఇన్ని జన్మలు పడుతుంది. దేన్ని మారుస్తున్నాం మనము? భావన మార్చుకున్నానికి ఇన్ని జన్మలు పడుతున్నాయి. కానీ మోక్షం ముందుగానికి జన్మలతో పని లేదు. అందువలన ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కడో పోతుంది మాటికి. అందుకని గచ్చని తిష్టం జపన్ వాపిషయానం వచ్చే మహాపాత ఏంటి? పాతకాలు చేసిన అయినప్పటికీ ధ్యానం కుదురుతుందా అంటే కుదరకపోతే సామాన్యంగా కుదరదు. కానీ మరి పాతం చేసిన వాళ్ళప్పటికీ ధ్యానం చేత విముక్తి అంటే మరి ఎందుకు చెప్పబడింది అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏ జన్మలో చేసింది ఒకవేళ పుణ్యము ఉద్బుద్ధమైనట్టయితే ధ్యానం కుదురుతుంది. ఎప్పుడు పాపం? ఇప్పుడు ఈ జన్మలో పాపం చేయొచ్చు, పూర్వజన్మలో పుణ్యం చేయలేదా ఏంటి? ఎప్పుడు చేయకుండానే మనిషి పుట్టాడా? మనం చేసిన కర్మల యొక్క ఒకదాన్ని ఒకటి ఏదైతే ఉందో అవి అణిచిపెడతా ఉంటాయి. ఆ అణిచివేత పోయిన తర్వాత అది ఎప్పుడైతే బయటకు వస్తుందో నాకు దీనికి కారణమే ఉపమానం ఏంటిది? బోయవాడు వాల్మీకి. అతను చేయని పాపాలు ఉన్నాయా? లేవు. అట్లాగే అంగుళీమానుడు 101 మందిని చంపేసి వాడి అంగుళ తీసుకొని ఏంటిది మెడలో వేసుకోని అనుకున్నాడు. 100 మంది అయిపోయారు, ఎక్కడ దొరకలేదు. ఆఖరి బుద్ధ భగవంతుడు జరిగినగా ఆయన దిగితే చూడగానే మారిపోయాడు. ఆ తర్వాత ఏమైంది అంటే అలాంటి వాడు కూడా మరి పొందాడు అంటే అదొకటి. పాతకాలు ఈ జన్మలో చేయొచ్చుగాక ఎప్పుడెప్పుడు చేసిన పుణ్య సంచయం ఒకవేళ ఆ సమయంలో ఉద్బుద్ధమైనట్టయితే అతడు ధ్యానాదేవ విముచ్యతే, ధ్యానం కూడా కుదురుతుంది, మోక్షం కూడా కలుగుతుంది. స్నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే. ఇది ఉన్నదన్నట్టుగా భగవద్గీత యొక్క శ్లోకము. అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అభిక్రమ నాశ అస్తి ప్రత్యవాయాన విద్యతే. ప్రత్యవాయ అంటే అర్థమేమి? దోషం. చేయవలసింది చేయకపోతే, చేయరాంది చేస్తే ఏమవుతుంది అంటే దోషము. ఎట్లాగో అట్లాగే
సంధ్యావందనం చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది. చేస్తే పుణ్యం లేదు, అక్కడ పాపం మాత్రం వస్తుంది. చేశామనుకోండి పాపం రాకుండా పోవడమే అంతే, అది కూడా ఫలం కాదు. ఒకటి చిత్తశుద్ధి మాత్రం కలుగుతుంది. నిత్య సంధ్యావందనం వల్ల ఏదైతే ఉందో చేయకపోతే దోషం, చూస్తే ఆ దోషం రాకుండా పోతుంది. అయితే అది కూడా ఒక ఫలమా కాదా? దోషం రాకుండా పోవడం కూడా. అందువరకే కొంతమంది ఏం చేస్తారంటే గురుమంత్రం తీసుకుంటే మధ్యలో వదిలిపెడితే పాపమేమో అనుకుంటారు. కొంతమంది వదిలిపెడితే పాపమా, కొంతకాలం చేసినాము, శరీరము వినలేదు, ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ మానుకోవాల్సి వచ్చిందనుకోండి, నేహాభిక్రమనాశ నాస్తి నా ప్రత్యవాయ నాస్తి స్వల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అస్య ధర్మస్య స్వల్పమపి. ఈ ధర్మం అంటే అర్థమే ధ్యాన కర్మ. ఏ ధర్మం అనుకుంటున్నాం ఇక్కడ? ధ్యానములో చిత్త ఏకాగ్రత కలిగిన ఏదైతే ఉందో అది. అందుకే కదా 12 సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ మలయాళ స్వామి వారికి ఆత్మసాక్షాత్కారం కలగలేదంట. కలగకపోతే ఆ పై కొండపైకి చిట్ట చివరికి వెళ్ళేసి కింద దిగు చచ్చిపోదాం వల్ల ఇంకెందుకు జీవితం అనుకున్నాడు. ఆ పై దాకా ఎక్కేసేసాడు ఆయన. ఎక్కేసేసి ఇంకా దూకాలని మనకు దూకాలని అనుకున్నాడు. ఓంకారం పెట్టేశారు. ఇంకా దూకేదానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మనసు ఏముందంటే ఇక్కడి నుంచి దూకగానే గబుక్కున ప్రాణం పోతే పర్వాలేదు, కానీ ఈ కాలో చెయ్యి ఇరిగి బ్రతుకుంటే ఏం కావాలా అనుకున్నాడు. ఏమవుతుంది చెప్పండి? అసలు ధ్యానం పోతుంది, కూర్చోలేరు, నిలవలేరు. ధ్యానం చేయాలనుకుంటే ఈ నొప్పి పెడుతూ ఉంది. మళ్ళీ 1 సంవత్సరం చేశారు, ఆత్మసాక్షాత్కారం కలిగి. అందువల్ల 12 సంవత్సరాలు ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్లకు ఆత్మసాక్షాత్కారం తప్పనిసరిగా. ఆ 12 సంవత్సరాలు ఎట్లా ఉండాలా? మన 12 సంవత్సరాలు కాదు, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. మనకు కలుగుతుందా? కలగలేదు. ఎలాంటి 12 సంవత్సరాలు? మనస్సు నిలిచిన సెకండ్లు, ఆ సెకండ్లు నిమిషాలు, ఆ నిమిషాలు గంటలు, గంటలు రోజులు, రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు. అలాంటి 12 సంవత్సరాలు కావాలి. అందుకొరకే అంటున్నాను, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయుద్యం స్వల్పమస్య అప్య అస్య ధర్మస్య. ఈ ధ్యాన కర్మలో నీకు స్వల్పంగా నిలిచినప్పటికీ మాతో భయాత త్రాయతే. గొప్పనైన భయం ఏంటి జీవుడికి? జ్ఞానమన్న ప్రవాహమే గొప్పనైన భయము. ఆ భయం నుంచి దాటిస్తుంది అంటే ఇప్పుడు దేనికి గొప్పతనము? ధ్యానానికి గొప్పతనమా, కర్మకు గొప్పతనమా? అందువలనే అస్య ధర్మస్య స్వల్పం అపి. ఏ కొంచెం చేసినప్పటికీ, ఒకవేళ చేసి వదిలిపెట్టినప్పటికీ దోషమేమీ రాదు. అదే కదా అర్జునుడు అడిగాడు 6వ అధ్యాయంలో. ఇలాగే ఒకవేళ మధ్యలోనే వదిలిపెడితే ఏమవుతుంది వాడి గతి అంటే ఏమవుతుంది? శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభి. శుచిమంతులు శ్రీమంతుల గర్భంలో పుడతారు, తప్పేం లేదు కదా అక్కడ. అథవా యోగినామేవ కులే భవతి. అట్లా కాకుండా వాడికి ఇష్టం లేదు శ్రీమంతుల గర్భంలో పుడితే మళ్ళీ ఏమవుతుంది? అక్కడి నుంచి మళ్ళీ సాధన చేయవచ్చు. ఆ శ్రీమంతత్వాన్ని చూసుకొని అధగతి పాలవుతే కావచ్చు. అట్లా ఒకవేళ అనుకుంటావా? అథవా యోగినామేవ కులే భవతి. యోగుల యొక్క కులం అంటే అర్థమేమి? తల్లి తండ్రి ఏదైతే ఉందో యోగాభ్యాస పరులై దైవ చింతన పరులై ఉన్న గర్భంలో కూడా జన్మించే అవకాశం ఉంటుంది. కొరకు నా ఇహ అభిక్రమ. ఇహ అంటే ఈ మార్గంలో, అభిక్రమనాశ అంటే నువ్వు ఒకవేళ పద్ధతి తప్పినందువల్ల దోషమేమీ లేదు, ప్రత్యవాయ దోషం కూడా రాదు. ఆచరించి వదిలిపెట్టినందువల్ల చెప్పుకున్నాం. ఒకసారి 1 సంవత్సరం ఫౌండేషన్ వేసాము, డబ్బు లేక ఆగిపోయాం. 1 సంవత్సరము గోడలు కట్టాము, మళ్ళీ ఆగిపోయాం. మళ్ళీ 1 సంవత్సరము స్లాబ్ వేసాము. మొదలు వేసింది ఏమైనా పాడైపోయిందా? అక్కడికి రాకుండా పోయిందా? అట్లాగే ఒక సంవత్సరం అనుకోండి, లేదా ఒక జన్మ అనుకోండి, కొంత ఆచరించారు, మధ్యలో ఆగిపోయింది. ఇంకో జన్మలో కొంత పోయింది. ఇట్లా అయితే అనేక జన్మ సంసిద్ధి తతోయాతి అని భవతి చెప్పే కారణం. అందువల్ల స్వల్పమపి అపిశబ్దం ఏదైతే ఉందో ద్యోతకం ఇది ఇది ఉన్నట్టుగా లేనట్టుగా అనే భావనను గుర్తు చేస్తుంది. మరి అలాంటిదే మనకు ప్రత్యవాయ దోషాన్ని తీసుకొని రానప్పుడు నిత్య నిరంతరం కూడా ఆ స్థితిలో ఉండగలిగిన వాళ్ళ యొక్క ప్రభావం ఎటువంటిది? చాలా గొప్పైన ప్రభావం. అలాంటి వాళ్ళకి ఇంక జనమన్న ప్రవాహాన్ని గురించి భయపడవలసిన అవసరమే ఉండదు. అందుకొరకే మహతో భయాత త్రాయతే. గొప్పనైన భయం ఏంటి? జ్ఞానమన్న ప్రవాహ రూపమైన భయం ఏదైతే ఉందో దాని నుంచి చేస్తుంది. అయితే ఈ ధ్యానం ఎలా చెయ్యాలి, ఎలా చేస్తుంటారు? ధ్యానం అంటే చింతన అనుకున్నాం కదా ఇంతవరకు. నువ్వు ఒక దగ్గర కూర్చుండే చేస్తావో, నడుచుకుంటూ చేస్తావో, పనులు చేసుకుంటూ చేస్తావో, ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యే. ఏదైనా ఆశ్చర్యం కలిగింది అనుకున్నప్పుడు ఏమంటారు కొంతమంది? రామరామ శివ శివ కృష్ణ కృష్ణ అంటారు. కొంత బల్లి బలికతో కూడా అంటారు తెలుసా? బల్లి బలికతో ఏమంటారు? కృష్ణ కృష్ణ అంటారు కొంతమంది. అట్లాగే ఆశ్చర్యే. ఆశ్చర్యం కలిగినప్పుడు నామం తీసుకో. భయం కలిగినప్పుడు ఇంతవరకు అన్నారా స్వామీజీ? కొండ శిలువ కింద శిలువ ఏదో వస్తే భయం కలిగినప్పుడు ఏం చేసుకున్నాము?
ఒకసారి పాము మీ ముందు కొరకు వచ్చింది అనుకోండి, ఏమంటారు? అమ్మో అంటారా లేదా? వాళ్ళు రామ అంటారా అమ్మో అంటారా? రామరామ ఎవరన్నారు? అమ్మో అంటారు. ఒకసారి భయం చేత అమ్మా అని పిలుస్తారు, ఎందుకంటే అది అలవాట్లో ఉంది కాబట్టి. అమ్మ అమ్మ అనేది అంతవరకు అలవాట్లో ఉంది కాబట్టి గబుక్కన వచ్చేస్తుంది. అట్లాగే రామరామ కృష్ణ కృష్ణ శివ శివ అని అలవాటు ఉంది అనుకోండి, అదే వచ్చేసి ఏది అలవాట్లో ఉంటే అదే మనకు వచ్చేస్తుంది. ఆశ్చర్యం కలిగినప్పుడు గాని, భయం కలిగినప్పుడు గాని, శోకే దుఃఖం కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా భగవన్ నామం వచ్చింది. క్షుతే క్షుణ అంటే తుమ్మారనుకోండి, తుమ్మితే ఆచి అన్నారు, రామ అన్నారు కదా. ఆయన కూర్చునే ధ్యానం చేయడంలే. ఏ పని చేస్తున్నప్పటికీ, భయపడుతున్నప్పటికీ, ఏడుస్తున్నప్పటికీ, నవ్వుతున్నప్పటికీ ధ్యానం ఎక్కడ ఉండాలా, చింతన ఎక్కడ ఉండాలని, మనసు ఎక్కడ ఉండాలా? పరమాత్మ యందు లేదా లక్ష్యమందు ఉండాలి. మమ నామయ వ్యాజేన వా స్మరేద్యస్తు. వ్యాజేన అంటే ఏదో ఒక నిమిత్తాన్ని ఆధారంగా చేసుకొని ఒకవేళ అన్నట్టయితే పరమాంగతిం యాతి, పరమ పదాన్ని పొందుతాడు అని. ఏదో ఒక నిమిత్తంగా చేసుకున్నవాడు అన్న పొందినప్పుడే మరి నిత్య నిరంతరం కావాలని చేసిన వాళ్ళ యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయి? మేము గృహస్థులమండి, మాకు తీరిక లేదండి, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు మిగతా వాళ్ళు. పశ్చన్ శృణ్వన్ స్పృశన్ విక్రన్ అన్నారు. ఇక్కడ కూడా గచ్చన్ సమపిస్తోవా అన్నారు. కూర్చుండుకుంటానైనా, పడుకుంటానైనా, లేస్తున్నాయినా చేయమన్నారు. కానీ అయితే ఎందుకు మనకు రావడం లేదంటే అదే మా యొక్క విద్య యొక్క ప్రభావము. ప్రాపంచిక సంస్కారం ఎక్కువైంది, ఇది అణచివేయబడింది. ఇది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది అణచివేయబడుతుంది అనుకోండి. మీరు ఒక రోజు అనుకరికి మాలయ స్వామి ఒక మాట అన్నారు, రోజుకు 1 గంట గాని, వారానికి 1 రోజు గాని, లేదు సంవత్సరానికి 4 మాసాలు గాని మౌనం ఉండండి అన్నారు. మౌనం చేత ఏమవుతుంది? మౌనం చైవాస్మి గుహ్యానాం. మౌనం చేత ఎన్ని ప్రయోజనాలు? ఒకటో అసక్తి దోషం పోతుంది, రెండవది వాగ్దోషం. ఎప్పుడు బడబడబడబడని వాగేది కొంతమందికి అలవాటుగా ఉంటుంది. దానిలో ఏమవుతుందంటే కాలయాపనతో పాటు ఇతర పరదూషణ వచ్చినందువల్ల పాపం కూడా వస్తుంది. తర్వాత మౌనం ఉన్నందువల్ల ఇంకోటి ఏంటిది అంటే బ్రెయిన్ ఏదైతే ఉందో అది ఏకాగ్రతకు వచ్చే అవకాశం, ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి ప్రపంచ వ్యవహారము అది ఏకాగ్రతకు వచ్చేదానికి అవకాశము ఉంటుంది. అందువల్ల ఈ నడుస్తూ చేస్తున్నప్పుడు చేసేదానికున్నో ఒక దగ్గర కూర్చుని చేసేదానికి తేడా ఉందా లేదా? తినే ఆహారం ఒకటే, పండు కాయ తింటూ ఉన్నారు, అన్నం ఏదో తింటున్నారు, టిఫిన్ కొంతమందికి నడుచుకుంటూ చూసుకుంటూ చేసుకునేది కూడా అలవాటు ఉంటుంది, కూర్చుని తినే కూడా అలవాటు ఉంటుంది. కూర్చుని తిన్నప్పుడు ఎలా ఉంటుంది, నడుచుకుంటూ పని చేసుకుంటూ తిన్నప్పుడు ఎలా ఉంటుంది? పొట్ట రెండింటికి నిండుతుందా నిండదా? కానీ తృప్తి దేనిలో ఉంటుంది? కూర్చుని తినదానిలో ఉన్నంత తృప్తి పనులు చేస్తున్నప్పుడు, నడుచుకుంటున్నప్పుడు ఉండదు. ఏమైనా అత్త కింద కోవడంలో అయితే ఒకరే తప్ప మిగతా కూడా బాగానే ఉంటుంది. అందువల్ల నడుచుకుంటూ చేసిన జపధ్యానాదులకును ఒకే దగ్గర ఒకే ఆసనం మీద అన్నిటినీ వాటి యొక్క అంగాలను ప్రత్యంగాలను పాటిస్తూ చేసే ధ్యానానికి తేడా ఉంటుంది. అందువల్ల సూర్యుని యొక్క కిరణాలు అంతటా ప్రసరించినప్పుడు ఏదైతే ఉందో దానిలో అగ్నితత్వం ఉదయించదు, వేడి మాత్రం ఉంటుంది. కానీ ఆ కిరణాలన్నీ ఒక అద్దం ద్వారా ఒకే దగ్గరకు వచ్చినప్పుడు దాని కింద ఏ వస్తువు పెడితే ఆ వస్తువు ఏమవుతుంది? కాలిపోతుంది. ఎట్లాగో అంతటా తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో ఏకాగ్రత తక్కువగా ఉంటుంది, నామేమో నడుస్తూ ఉంటుంది. కానీ ఒక దగ్గర కూర్చొని చేసినప్పుడు మనం చిత్త ఏకాగ్రత కలిగినందువల్ల దానిలో ఈ సూర్యకిరణాలు ఏకాగ్రత వచ్చి ఒక దగ్గరకు వచ్చినందు ఎట్లా అయితే అగ్ని ఉత్పన్నం అవుతుందో అట్లాగే చిత్త ఏకాగ్రత వచ్చినప్పుడు ఏదైతే ఉందో అలాంటి దివ్యమైన శక్తి అంటే పూర్వ సంచితాన్ని నశింపజేయగలిగిన ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. అందుకొరకే ధ్యానానికి అంత విలువ ఇచ్చేదానికి కారణం. అందుకొరకే నహి జ్ఞానైన సదృశం అన్నట్టుగానే ధ్యానంతో సమానమైంది కూడా ఇతర కర్మలు కాదు. అందువల్లనే స్వల్పమపి అస్య ధర్మస్య అని చెప్పేదానికి కూడా కారణమైంది. అగ్ని ఇంతే ఉందనుకోండి, కాలుస్తుందా లేదా? ఇంతుంటే కాలుస్తుంది. మరి ఇంతున్నా కదా కాలుస్తుంది, ఇంత కలుస్తుంది అంటే దాని ప్రభావం వేరే, దీని ప్రభావం వేరే. అట్లాగే ధ్యానములో ఏ కొంచెం సేపు నీ మనసు నిలిచినప్పటికీ ఆ కర్మల యొక్క ఫలమంతా కూడా మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తర్వాత చూసుకుందాం. మరి శివగీత 16వ అధ్యాయము 196వ పేజీ 17వ శ్లోకం. దీనికి ముందుగా భగవంతుడు నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పముక్తస్య ధర్మస్య త్రాయతే మహతో భయాతు అని భగవద్గీతకు ఉన్నదన్నట్టుగా ఇక్కడ చెప్పబడింది ఓ శ్లోకం. స్వల్పమితి ధర్మస్య అస్య దైవీయ మార్గములో
భక్తిపూర్వకంగా ఏకాగ్ర చిత్తంతో ఏ కొంచెం చేసినప్పటికీ మహతో భయాతు త్రాయతే, గొప్పైన భయం జీవుడికి జ్ఞానమన ప్రవాహ రూపమైన సంసారం ఏదైతే ఉందో అదే భయము అంటారు. చెప్పారు సంసారం సంసారం అంటే భయం. సంసారం ఏంటిది? సమసారం కావాలి. సంసారమే సంసారం అయిపోయింది. సమసారం అంటే అర్థం ఏమి? అన్నిట్లో సమంగా సారభూతమైన ఉన్న వస్తువు ఏదో ఉందో అదే వాస్తవికమైన సంసారం. ఆ సంసారం తొలగాలి అంటే, ఈ సంసారం అనే భయం పోవాలంటే ఆ సంసారభూతమైన తత్వాన్ని తెలుసుకోవాలి. అందువల్ల అలాంటిది కొంచెమైనప్పటికీ జనమన ప్రవాహ రూపంలో ఉన్న దుఃఖం అనే సంసారం ఏదైతే ఉందో దాన్ని తరింప చేస్తుంది అని ఇంతవరకు విన్నాము. ఈ మధ్యలో 4 రోజులు కాస్త వ్యవధానం వచ్చింది, మళ్ళీ ప్రవేశిద్దాం. అవి ఏ విధంగా కొంచెమైనప్పటికీ స్మరణ చేయమన్నాడు కదా, ఒకే దగ్గర కూర్చోవాలా, ఇంకో రకంగానా, లేదా కొన్ని గంటలు చేయాలంటే ఆ విధంగా ఏమీ లేదు. భగవద్గీతలు చెప్పినట్టుగా పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్విన్ గచ్చన్ సుపన్ శుషన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్ వన్మిషన్నతి, ఏ విధంగానైనా చేయొచ్చు అని. అయితే దానిలో ఒక రకమైన శక్తి వస్తుంది. ఒకే దగ్గర కూర్చుని చేస్తే ఏమొస్తుంది అనుకున్నాం, ఒక రకంగా ఆనందం కూడా వస్తుంది. అది దీనికి దారి, అది దీనికి ఒక అంగము. అందువల్ల ఇక్కడ కూడా భగవంతుడు ఆ శ్లోకానికి అనుగుణంగానే ఆశ్చర్యం కలిగిందనుకో, శివ రామరామ కృష్ణ కృష్ణ అన్నాం. అంటారా లేదా? బల్లివరకు ఏమంటారు? కృష్ణ కృష్ణ అంటారు కొంతమంది. తుమ్మొస్తే ఆశ్చర్యం అంటారు, రామరామ అంటారు, అంతే కదా. అందువల్ల అట్లాగే ఆశ్చర్యం కలిగినప్పుడు ఏదైనా చూసినప్పుడు భయం కలుగుతుంది అనుకోండి. ఒంటరిగా ఉన్నారనుకోండి, రకరకాల పరిస్థితుల వల్ల మీ మానసికమైన ఒక క్షోభ ఏర్పడింది అనుకోండి, అప్పుడు కూడా రామ కృష్ణ శివ అనే భావన కూడా వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా శోకే, ఏడుపులో కూడా ఏడుపు వస్తుంది జీవుడికి. ఎప్పుడు వస్తుంది ఏడుపు? ఇంట్లో వాళ్ళు కొట్టినప్పుడు. ఏడుపు అంటే నీకు అనుకూలమైన వస్తువు నీ నుంచి దూరం అయినప్పుడు, లేదా నీకు అననుకూలమైన మాట వినబడినప్పుడు, ఇలాంటి కొన్ని సన్నివేశాల్లో జీవుడికి దుఃఖం వస్తుంది, శోకం అనేది వస్తుంది. అలాంటి సమయంలో కూడా ఒకవేళ వాడు బుద్ధిపూర్వకంగా నామాన్ని చేసినట్టయితే వా మమ నామయ, శివనామాన్ని ఎవరైతే వ్యాజేన ఏదో ఒక నిమిత్తం చేత, కొంతమంది కోపంతో కావచ్చు, భయంతో కావచ్చు. కంసాదులంతా ఏం చేశారు? కోపంతో చేశారు, భయంతో చేశారు. కృష్ణుడు వస్తున్నాడేమో ఏదైనా శబ్దం అయితే కృష్ణుడు యొక్క ఆఘాతమో అనుకున్నాడు. గడ్డిపోత పోయిన పడితే కృష్ణుడు చేసి కొట్టాడేమో అనుకున్నారు. అందుకొరకు హిరణ్యకశిపుడు ఏమన్నాడు? ఎక్కడరా నీ నారాయణ, ఎక్కడ నీ నారాయణ అన్నది ఏంటిది? నామేనా, నారాయణ శబ్దమేనా? అక్కడున్నా నీరాయణ, ఇక్కడున్నా ఇక్కడ అక్కడ అనే శబ్దం మారొచ్చు, కానీ నారాయణ అనే శబ్దం మారిందా? ఆ రూపంలోనైనా అన్నాడా నారాయణ అనే మాటను అన్నాడా? ఆఖరికి ఎక్కడ పోయాడు హిరణ్యకశిపుడు? మోక్షాన్నే పొందాడు. అంత భగవంతుని చూసుకుంటూ వెళ్ళాడు కాబట్టి భగవద్ధామానికే వెళ్ళాడు. శిశుపాలుడు కూడా తిట్టు తిట్టకుండా రోజుకు 3 తిట్లు తిడుతుండేవాడు. ఆఖరికి ఏమైంది? మళ్ళీ భగవంతుని చక్రంతా వేశాడు. ఒక దివ్యమైన జ్యోతి ఆ శరీరం నుంచి బయలుదేరి వచ్చేసేసి వీళ్ళలో కలిసిపోయింది. అందుకొరకు వేరు అయితే మనం తిట్టమని కాదు, చేయమని కాదు, ఆ విధంగా చేసిన వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించినప్పుడు బుద్ధిపూర్వకంగా చేసిన వాళ్ళను అనుగ్రహించాడా? కొంతమంది ఎగతాళి చేస్తా ఉంటారు. రామకృష్ణ కృష్ణ అనగానే పాపాలను పోతాయా? వీళ్ళ పాపాలు పోతాయి కూడా, పోకుండా ఉంటాయి కూడా అంటే అని మళ్ళీ చేయకుండా ఉండబోతే అది చేయకుండా ఉండబోతే అవి మళ్ళీ పోతాయి. కానీ మళ్ళీ అన్నాం అనుకోండి, మళ్ళీ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏనుగా స్నానం అవుతుంది. ఎంగ స్నానం అంటే అర్థం తెలుసా? మావటి వాడు స్నానం చేయిస్తాడు శుభ్రంగా, దానికి కొన్ని బిందెలు కావాలా, మనకు మాత్రం ఒక బగ్గులు సరిపోవు. మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తుంది? అది ఆ మట్టి అంతా తీసి తొండంతో పైన పోసుకుంటూ ఉంటుంది. మనం కూడా ఏనుగ స్నానం చేసినట్టుగా ఉంటే ఏమవుతుంది? మనకి అట్లాగే అవుతుంది. ఏనుగ స్నానం అంటే అర్థం ఏమి? విన్నంతసేపు బాగానే ఉంటుంది మనస్సు, చేసినంతసేపు బాగానే ఉంటుంది మనసు. ఇంతవరకు చెప్పారు యశస్వరూపం స్వామి. పాపం చేయకుండా, సత్యం చెప్పకుండా, వగైరా చేయకుండా ఉండలేదు కదా మనుషులు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? మన మనస్సు హక్కు అంటే మళ్ళీ మట్టి పోసుకుంటా ఉంటుంది, మళ్ళీ కడుక్కుంటా ఉంటాం. అయితే మంచిదే, మట్టి పోసుకొని కడుక్కోకుండా ఉండేవాడి కంటే కడుక్కునేవాడు మేలే కదా. అంతే, అట్లయినా కొంతవరకు మనకు పోతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాం? వ్యాజైనా ఏదో ఒక నిమిత్తం చేత స్మరేది యాతి పరం పదం గతిని అన్నారు. అందువల్ల ఏ రూపంలో చేసినప్పటికీ అయితే అక్కడ కనీసం మనస్సు నిలిపి చెయ్యాలి. రూపము నీ దృష్టిలో ఉంది, నామము నీ నోట్లో ఉంది. ఈ రెండూ కలిసినప్పుడు ఏదైతే ఉందో నిమిత్తంతో పని లేదు. మొత్తానికి నామము దృష్టి ఇవి రెండు
లక్ష్యభూతమైన తత్వమందు ఉంటే చాలు అలాంటి వాడు పరమగతిని పొందుతాడు, ఉత్కృష్టమైన గతిని మార్గాన్ని పొందగలుగుతాడు. ఇంకా మరి ఇలాంటి వాళ్ళు పుణ్యాత్మైన వాళ్ళు ఆ విధంగా చేస్తేనే పాపాత్మ కూడా పొందుతారా, అది కూడా చెప్తున్నాడు. మహాపాపైరపి సృష్టో దేహాంతే యస్త్వమాం స్మరేతు పంచాక్షరీం వాచ్చరి సముక్తో నాత్ర సంశయ. మహాపాపాల కంటే కూడా పాపం చేసిన వాడైనప్పటికీ దేహాంతే అంటే దేహాంతం అంటే దేహం పోయిన తర్వాత కాదు, దేహం పోతున్న సమయంలో మాం యహ స్మరేతు ఎవడైతే నిన్ను స్మరణ చేస్తాడో అన్నాడు. ఇది సాధ్యమేనా? మహాపాపాలు చేసిన వాడికి పాపబుద్ధి ఉంటుందా, భగవన్ నామస్మరణ చేయాలని బుద్ధి ఉంటుందా? మరి ఎట్లా స్మరణ చేయగలుగుతాడు అంటే, ఎవరో నారాయణుని పోయాడే, ఎవరో ఆయన తెలుసా? అజామిలుడు అసలు మొదలు బ్రాహ్మణుడే, పాపం అన్ని చేశాడు, ఏదో కారణం చేత అన్ని దిగజారిపోయి ఏమయ్యాడు, నీచ స్థితికి వచ్చాడు. ఆఖరికి కొడుకు నామం పెట్టి పిలిచినప్పటికీ అది వైకుంఠవాసులు వచ్చి తీసుకుపోయారని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా మహాపాపం చేసిన వాడికి పాపబుద్ధి ఉంటుంది కానీ అది భావనామ స్మరణ చేయాలని భావన రాకపోయినప్పటికీ ఎప్పుడో ఒక జన్మలో చేసిన పుణ్యము, ఆ పుణ్యం ద్వారా ఆ పుణ్యం ఉద్బుద్ధమై ఒకవేళ స్మరణ జరిగినట్టయితే ఏమవుతుంది? పాపం అంతా కూడా ఒక బండెడు దూరం ఉందనుకోండి, దానికి బండెడు అగ్ని కావాలా, కాలబెట్టేదానికి ఎంత కావాలా? 1 కిలో అన్న కావాలి కదా, ఒక రవ్వంతైనా కావాలంట. అందువల్ల అంత బూది ఉంది కదా, ఇదంతా ఎట్లా కాల్చగలుగుతుంది అంటే అగ్ని యొక్క స్వభావమే ఎంతున్నా కాల్చే స్వభావం. అట్లాగే భగవన్నామం యొక్క శక్తి ఏదైతే ఉందో, ఆత్మచింతన యొక్క శక్తి ఏదైతే ఉందో, ఎన్ని జన్మ నుంచి వచ్చిన సంచితమైన ఆ కట్టెలుగా వచ్చి దాన్ని దహించి వేస్తుంది. అట్లాగే జీవితంలో పాపాలు చేస్తే చేయవచ్చు కాక ఇలాంటి ఉపమానాలు మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. పాపం చేసిన వాళ్ళు చుట్టూ జీవాల్లో భగవద్ దర్శనం చేతనో భగవన్ నామం చేతనో తరించినాయి. అంగుళీమాలుడు ఏం చేశాడు? ఎంతో మందిని చంపాడు. తర్వాత బుద్ధ భగవంతుని దర్శనం కాగానే పవిత్రుడైపోయారు. అట్లాగే ఇప్పుడు వాల్మీకి వగైరా మాకు కనిపిస్తూనే ఉన్నారు. పాపాలు ఎన్నో చేశారు, చేయరని పాపాలు చేశారు, హత్యలు చేశారు. భగవద్ దర్శనం చేతనో భగవన్ నామం చేతనో తరించినాయి. అంగుళీమాలుడు ఏం చేశాడు? ఎంతో మందిని చంపాడు. తర్వాత బుద్ధ భగవంతుని దర్శనం కాగానే పవిత్రుడైపోయారు. అట్లాగే ఇప్పుడు వాల్మీకి వగైరా మాకు కనిపిస్తూనే ఉన్నారు. పాపాలు ఎన్నో చేశారు, చేయరని పాపాలు చేశారు, హత్యలు చేశారు వగైరా వగైరా. ఇప్పుడు ఇంకా మాలాంటి సన్యాసులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. చేయకపోయినప్పటికీ చేసిన వాళ్ళుగా ఉన్నారనుకోండి. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? భగవద్ధామాన్ని పొందగలిగారా లేదా? దేని ప్రభావం చేత భగవన్నామ స్మరణ చేత కలిగిన శక్తి ఏదో ఉందో ఆ శక్తి ద్వారా కలిగిన ఆ పవిత్రత ద్వారా పాపం అంతేమైంది? పటాపంచం అయిపోయిన కారణం చేత వాళ్ళు కూడా పరమగతిని పొందుతారు. పంచాక్షరం ఉచ్చరించలేదు. ఒకవేళ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ కూడా వెళ్ళినట్టయితే, అందుకే శంకరభగవత్పాదులు అన్నారు పంచాక్షరం పావనముచ్చరం సహా. పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో అది పవిత్రమైంది, పావనమైంది అన్నారు. ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదా? ప్రణవమేమో సూక్ష్మ ఇది అకార ఉకార మకాలతో పంచావయాలతో కూడుకున్న ఆ ప్రణవమేమో సూక్ష్మ ప్రణవం అయితే పంచాక్షరి స్థూల ప్రణవం అని గుర్తు చేశాం. అట్లాగే ప్రత్యేకాక్షం బ్రహ్మాన్ని స్మరణ చేసుకుంటూ వెళ్ళినవాడు ఏ పరమగతిని పొందుతారో ఆ పరమగతిని ఈ పంచాక్షరి మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా పొందగలుగుతారని ఇక్కడ నిరూపణ చేస్తున్నారు. అందులో పంచాక్షరంగా ఉచ్చేత సముక్తో నాత్ర సంశయ. అది పంచాక్షరి కావచ్చు, లేదా శివనామాల్లో ఏ నామైనా కావచ్చు. రాముడు ఏ నామాన్ని చేసి ఆయన భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు అన్నారా? మర్చిపోయారా నిద్రలో? ఏం చేశాడు ఆయన? శుద్ధ తప్పు సహస్రనామం కదా చేసింది ఆయన. శివసహస్రనామాన్ని రాత్రుల్లో వాళ్ళు ఎన్ని మాసాలు చేశాడు? గోవింద ఆయన వింటున్నారా మీరు? ఈ 5 మాసాల నుంచి వింటూనే ఉన్నారా మీరు? ఉండగానే గుర్తు అంటే కనీసం చెప్పారు. 4 మాసాలు చేశారు కదా. 1 మాసంలో పలహారం చేశారు, పండ్లే ఆహారంగా. ఇంకొక మాసం ఏమో నీళ్ళే ఆహారంగా ఉన్నాడు. ఇంకొక మాసం ఏమో ఆకులే ఆహారంగా ఉన్నాడు. ఇంకొక మాసం ఏమో గాలే ఆహారంగా ఉన్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, ఏదంటారు ఇది విద్యాప్రకాశం స్వామి గారు నవ్విస్తూ ఒక మాట చెప్తుండేవారు. ఏమంటే, మీరు బాగా వింటున్నా ఉన్నారు, బాగానే ఉంటున్నాం కానీ స్వామి, స్వాముల యొక్క సొత్తును దొంగిలించినట్టయితే మహాపాపం అంటా, అందుకని మీకే వదిలేసి పోతున్నామన్నారు. అట్లాగే ఆయన చెప్పింది మాకు వదిలిపోయి లాభం లేదు. విన్నదానికి
పుణ్యం వస్తుంది అనుకోండి, కానీ మరణం కారణం చేత మళ్ళీ విన్నప్పుడు మళ్ళీ చదివినప్పుడు కొత్తదిగానే ఉంటుంది కానీ ప్రయోజనం. అయితే 5 మాసాలు ఉంటే దోషం రాలే, పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం రక్షిస్తుంది అనుకోండి, దాన్ని ఇంకా పెంచుకునే ప్రభావం చేయాలి మనం. అందువల్ల సహస్రనామాన్ని ఆయన పారాయణ చేశాడు. రాత్రింబవళ్ళు 4 మాసాలు చేసినందువల్ల కదా దివ్యమైన శబ్దాలతో మొత్తం దేవసభంతా కూడా ప్రత్యక్షమే ఆయనకు వరం ఇచ్చిన కారణం చేత అప్పటి నుంచి ఇప్పటి వరకు శివగీతం చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అటు 10,000 నామాలు ఉన్నాయి, ఒక 1000 నామాలు కావచ్చు, ఆ నామాలు ఈనమైనవి కావచ్చు, లేదా పంచాక్షరి మంత్రమైనా కావచ్చు. ఈ విధంగా ఉచ్చరించుకుంటూ ఎవరైతే శరీరాన్ని వదలగలుగుతారో వాళ్ళు కూడా ముక్తో నాత్ర సంశయ, వాళ్ళు ముక్తిని పొందుతారు. ఇందులో సందేహము లేదు. సందేహం ఎప్పుడు వస్తుంది జీవుడికి అంటే అది కూడా పాపదోషమే. మంత్రం ఉంది గాని, గురువు ఎందు గాని, దైవమందు గాని, తీర్థస్థానమందు గాని పుణ్యాత్ముడికైతేనో సందేహము రాదు. ఒకవేళ సందేహం వచ్చిందనుకుంటే అక్కడ దోషం ఏంటిది? మనం చేసిన కర్మజన్యమైన మాలిన్యం ఏదైతే ఉందో దానివల్ల వస్తుంది. మళ్ళీ ఎప్పుడు పోతుంది అది? కొంచెం చింతన చేసినందువల్ల కలిగిన పుణ్యం ఏదైతే ఉందో దానివల్ల వెళుతూ ఉంది. అందువల్ల ఇక్కడ ఎవరు చెప్తున్నారు సందేహించడానికి? సాక్షాత్ పరమశివుడు ఎవరితో చెప్తున్నాడు? రాముతో చెప్తున్నాడు. శ్రోత గట్టివాడు, వక్త కూడా గట్టివాడు. ఇందులో సందేహం ఉండే అవకాశం ఉంటుందా చెబుతున్నారు కాబట్టి దాని సందేహం లేకుండా మోక్షాన్ని పొందుతారనే భావన. అయితే మరి శరీరం వదిలిపెట్టేప్పుడు మనకు అది రావాలా వద్దా? ఒకవేళ వచ్చింది అనుకోండి, మన పుణ్యము పండినట్టే, లేదా గురువానుగ్రహం దైవానుగ్రహము కలిగినట్టే. మళ్ళీ పోయేప్పుడు ఏ మనవడో మనవరాలో భార్య భర్తో వగైరా వగైరా జ్ఞాపకం వచ్చింది అనుకోండి, ఎక్కడ పోతాడు? మళ్ళీ తల్లి గర్భంలోకి తప్పనిసరి వెళ్ళవలసిందే ఎవరైనప్పటికీ. అందువల్ల ఆ సమయంలో కనుక ఒకవేళ దేహాన్ని వదిలిపెట్టేప్పుడు భగవన్నామం ఏదైనా కావచ్చు, మీ ఇష్టదైవనామం ఒక శివనామం అనుకోండి, ఇక్కడ శివగీత కాబట్టి శివ ప్రసంగం వచ్చిందనుకోండి, మీ ఇష్టదైవనామం ఏది చెప్పినప్పటికీ ఏది సర్వదేవ నమస్కార అన్నట్టుగానే ఏ నామం చేసినప్పటికీ లక్ష్యభూతమైన తత్వం ఒకటే కాబట్టి అక్కడికి వెళతాడు. అంటే అదేంటిది? ముక్తి, మోక్షం, అజ్ఞాన గ్రంథుల నుంచి విముక్తి పొందేది ఏదైతే ఉందో అదే మోక్షం. ధారయత్య మహాపాపోపపాపౌఘైరపి స్పృష్టో నరాధమ సర్వదా నోపసర్పంతి తం జనం యమకింకరా. అలాంటి వాళ్ళు భూతరుద్రాక్షను ధరించిన వాళ్ళ దగ్గర యమకింకర్లు కూడా వెళ్ళారంట. అయితే మరి అదే ధరించాలి అంటే కొందరికి అభిమానం వస్తుంది. ఎవరికి అంటే కొత్త వాళ్ళకి లేండి, పాత వాళ్ళకి ధరించి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు రాదు. అయితే దానిపైన అంత నమ్మకం ఉండాలి. యాదృశి భావన యస్య సిద్ధిర్భవతు తాదృశి అని మన భావన ఎంతో మతెంతో గతంతన్నట్టుగా దాని ఎందు అలాంటి సంపూర్ణమైన భావన పెట్టుకుని ధరించిన వాడు ఊరుకుంటాడా? భగవన్నామాన్ని కూడా స్మరణ చేస్తాడు కాబట్టి యమకింకర్లు వస్తారా? వచ్చినా మార్కండేయుని దగ్గరకు వచ్చారు అనుకోండి, ఏం చేశారు? వాళ్ళు తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. ఇంతకాలం నుంచి మనం శ్రవణం చేస్తున్నాం, వస్తారా? ఒకవేళ ఈ 5 మాసాలు అయిన తర్వాత మళ్ళీ ఏమైనా పనులు చేస్తే దాని కొరకు వస్తారేమో అనుమానమే కదా. కాశీలో ఈ మమ్మదీలంతా కూడా ఆ శివలింగాన్ని తీసి ఒక బావిలో పడేసేశారు. మళ్ళీ అమ్మగారు ఝాన్సీ ప్రతిష్ఠ కొరకు అన్ని ఏర్పాట్లు చేశారు, శివలింగం కూడా తెచ్చారు. అంతా అయిపోయింది, ముహూర్తం వచ్చేసేసింది. మరి ఎవరు పెట్టాలా అంటే కాశీ విశ్వనాథుడు కాబట్టి ఒక పతివ్రత శిరోమణి ఎవరైనా ఉన్నట్టయితే వచ్చి పెడితే బాగుంటుందని నిర్ణయం చేశారు పెద్ద వాళ్ళందరూ కూడా. సరే చాటింటి వేశారు. ఎవరైనా పతివ్రత శిరోమణి ఉంటే వచ్చి శివుణ్ణి అక్కడ స్థాపన చేయవలసింది. తండోపతండ్రులుగా వస్తున్నారు. ఎవరు సాహసించడం లేదు, పెడితే ఏమవుతుందో అంటే ఎవరి శివం పైన వాళ్ళకి అనుమానమే. శారీరకంగా కాకపోయినప్పటికీ దోషము 8 రకాలుగా వస్తుంది. శ్రవణం, కీర్తనం, కేలి అని ఆ సంబంధంగా విన్నా, చూసినా, అనుకున్నా, స్పర్శలు జరిగినా శీలం పోయినట్టుగా కొన్ని శాస్త్రాలు మనం వింటూ ఉన్నాం. అందరూ వస్తున్నారు పోతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎవరి యొక్క చర్య పైన వాళ్ళకు అనుమానం ఉంది కాబట్టే పట్టుకోవడం లేదు కదా. ఆఖరి సాయంత్రం అయింది, ఎవరూ రాలే, ధైర్యంగా వస్తున్నారు, అందరు దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. చివరికి 6గా వచ్చింది. మరి 6 అయిన తర్వాత సాయంత్రం పూట చేయకూడదు కదా, సూర్యాస్తం అయిన తర్వాత అనుకున్నారు. ఆ లోపల ఒక ముసలమ్మ పాపం 2 పట్టుకొని వచ్చేసింది. ఆ పక్కోరు ఈ పక్కోరు పట్టుకున్నారు అమ్మగారిని. వచ్చి అయ్యయ్యో ఇంత నియమం ఎందుకు పెట్టారు, నేను రాలేక వస్తున్నాను కదా అని వచ్చేసింది. నెమ్మదిగా పెట్టింది, పోయింది. ఎవరావిడే?